ముందగల నిద్రపోవాలంటే ముందగల కాబట్టి ఏంటంటే మందు రేట్లు పెంచడం నాకు చాలా బాధగా ఉంది. పైగా ఆ మందు రేట్లు పెరగడం వల్ల అందరం ఇడుగు మా ఓడి కూడా రాత్రి నుంచి ఏడుస్తున్నాడు పాపం. ఏడ్చి కళ్ళు బీరు తాగి సినిమా పోయినా చూసావా? బీరు తాగి మా ఓడి సినిమా పోయే ముందు బీరు తాగాడు, సినిమా నుంచి వచ్చిన తర్వాత బీరు తాగాడు. ఓడికి ఏంటంటే రేట్లు ఎక్కిపోయిన బాధ అంటే అవి తగ్గిస్తే బెటర్. అలాగే మందు రేట్లతో పాటు ఇంకా కాస్త ఇంకేదైనా బ్రాండ్ ఎస్కీలు అవి కూడా తగ్గించేసి టోటల్ గా మందు మొత్తం తగ్గించేస్తే అందరూ తాగాలి. అందరూ తాగాలి, బతకాలి. ఎందుకంటే ఎంతమంది కష్టాలు నేను అన్న ఈ మాట తయారు వస్తున్న ఒకసారి అడిగినా ఆ వయసు అడిగినట ఏందా నీ ప్రాబ్లం ఏంటంటే లేదు తగ్గించాలి, నేను మందు కాకుండా బతకలేను, అసలు మందు రేట్లు తగ్గించింది ఎవడం. ఎందుకంటే పక్క స్టేట్లో సీఎం మందు రేట్లు తగ్గడం వల్ల ఆయన సీఎం అయిపోయాడట. ఎక్కడ ఏ స్టేట్? లాస్ట్ ఇయర్ ఏంటంటే పక్క స్టేట్ లో ఏమైందంటే మన ఏపీలో ఆయన అన్నాడు నేను మందు రేట్లు తగ్గించేస్తాను, పేదవాళ్ళందరూ బాగుపడతాం అంటే అందరూ ఏం చేశారు, ఓయమ్మ మందు రేట్లు తగ్గిపోయి నేను బతకలేను, నేను నీకు ఓటీనేనే ఓటు కూడా ఏ చేశారు. కాబట్టి ఏంటంటే దయచేసి మందు రేట్లు పెంచకండి, ఓటీలు మళ్ళీ ఎవరు మీకు మందు బాబులు తలుచుకుంటే సీఎం కూడా మారుతారు చేస్తారంటే. అవును అది మనం చూసాం కదా, గట్టిగా అదే తలుచుకున్నారనే కదా. కానీ నేనైతే చాలా బాధపడ్డా, కానీ నేను అందులో ఒక బాధ్యుడిని. ఎందుకంటే మందు రేట్లు పెంచడం నాకు బాధే. నేను డైలీ తాగను, నేను తాగకుండా ఉండలేను, నేను ఒక్క క్షణం కూడా తాగకుండా బతకలేను. ఎందుకు అంత ఇష్టం మందు అంటే? మందు అంటే ఏందో నాకు అర్థం కాదన్న, అది పుట్టినప్పటి నుంచి నాకు ఏందో మందు అంటే అంత. అవునవునవును లెక్కర్ ఫ్యాక్టరీలో పుట్టా నన్ను అప్పటి నుంచి అందరూ ఏమంటారు కుమార్ అంటారు. అవును, కొంతమంది లెక్కర్ కుమార్ అంటారు, కొంతమంది లెక్కరు ఏదో రాజు అంటారు, రకరకాలుగా అంటారు. ఎవడు రీడు అసలు నన్ను మా ఊర్లో లెక్కర్గా అంటారు. అది ఒరే చీప్ లెక్కర్గా, ఒరే చీప్ పౌడర్గా. అబ్బా అట్ట పిలుస్తుంటే నాకు ఎంత ఆనందం అంటే ఆహా అందరం మందులు తాగాలి. లేడీస్ కూడా మందు అసలు హ్యాపీగా ఉంది నిజంగా. ఎందుకంటే దేశం మారుతుంది, మగవాళ్ళతో పోటీ పడి మరి తాగుతున్నారు. కారణం ఏంది, మారుతుందని కాదు. రీసెంట్ గా ఒక వీడియో వచ్చింది, ఒక ఆడమంటది మందు దేనికి అని అంటది. ఆ వీడియో చూసావా? దానికి ఏం సమాధానం చెప్తావు? అది ఆమె తెలియకనింది. సరే ఇప్పుడు ఆడమే అనింది, అదే ఆడ మనిషి తాగిరా మరి ఇదే మళ్ళీ చెప్పినవి ఏం చేస్తుంది. ఆమె తాగే మాట్లాడింది, ఆమె కూడా తాగి మాట్లాడింది. ఆయన ప్రతి ఒక్కరు తాగుతారు, ఇక్కడ పక్కన చూపిస్తారా. ఆమె ఎవరో మొన్న ఒక బారుకు పోయినా, ఆ బారులో ఏదో కాస్త పరిస్థితి వరకు అట్ట పోయినా అంతే. ఆడకపోతే లేడీసే తాగుతున్నారు, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు వాళ్ళే తాగుతారు, చదువుకున్న పిల్లలే తాగుతున్నారు. అంటే దీని అంతా కారణం ఏంటంటే మందు లేకపోతే మనం బతకలేం. కాబట్టి ఖచ్చితంగా మీరు మందు రేట్లు తగ్గించండి, అందరూ మీకు ఓటేస్తారు, గెలిపిస్తారు. ఏమన్నా నెలకి రేషన్ తో పాటు బాటిల్ కూడా పథకం, రేషన్ తో పాటు బాటిల్ కూడా. నువ్వు చెప్పేది ఏంటంటే రేషన్ బియ్యం ఉన్నాయి కదా, వాటితో పాటు మందు కూడా సరఫరా చేయాలా అని అంటున్నారు. మన దేశంలో రేషన్ కానీ, కిరాణా సామాన్లు కానీ, పెట్రోల్ కానీ, బస్సులు కానీ ఏది ఫ్రీగానే పెట్టు, మన జనాలు యాక్సెప్ట్ చేయరు. నువ్వు మందు ఫ్రీగా పెట్టు ఖచ్చితంగా ఓడి ఇంకా సచ్చేదాకా ఓడి సీఎం అయితే నిజంగా. ఆడ చూడండి పక్క స్టేట్ లో ఏమైంది మన కళ్ళారా చూసినాం, అందరం తెలుసుకున్నాం. మందు రేట్లు పెరిగాయంటే మందు తీసుకొని ఓళ్ళే చెప్పారు, అపోజిషన్ పార్టీ కూడా చూడండి మీకు తగ్గిస్తాను ఇది చూడండి. ఇది అప్పుడు నేను లోపల అనుకున్నా, అది తగ్గించే పోతే ఇంకేదైనా తగ్గించోదా, ఇంకేదైనా పెట్రోల్, ఇంకేదైనా కిరాణా సామాన్లు, పేదవాళ్ళు ఉండరు చాలా మంది, ఉద్యోగాలు అలాంటివి ఇవ్వచ్చు కదా అని అనుకున్నా. కానీ బయటకు వచ్చి మాట్లాడదాం అనుకుంటే ఏమైంది, పరిస్థితులు మారిపోయినాయి. మనలో అందరూ ఓట్లు వేసారు, వాళ్ళకి సీఎంలు, పైగా మనలో కూడా కొంతమంది కొద్దిగా ఉంది, బాధ కూడా ఉంది. కానీ వీళ్ళెవరు మాట్లాడు భయం వాళ్ళకి పాపం. నిజంగా చాలా మంది భయం. అందరూ ఏం చేశారు భయానికి, వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారు అంతే. అవునవును వాళ్ళని ఫ్యాను, ఆ హీరోకి నేను వాళ్ళ ఫ్యాన్. మా తాత